ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగ కన్వీనర్ మరియు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తూ ప్రజల మనిషిగా వాసికెక్కిన ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం వైద్య రంగంలో వారి సేవలు గణనీయమైనవని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయులు, వాసు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, కళాకారులు పాల్గొన్నారు. కళా పోషకులు ఎమ్మెల్సీ బస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు రాయలసీమ రంగస్థలి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మంచి సహృదయుడు, కళలంటే ఎంతో మక్కువతో అందరినీ ఆదరించి కళా పోషకులుగా తిరుపతికి వాసికెక్కారు. నిరంతరం వైద్య సేవలో ఉండి పేదవారికి తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించుతున్న డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. కలిగు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకొని ఇలాగే పేదవారికి మంచి వైద్యం అందించాలని, దేవుని కృప అతనికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రాయలసీమ రంగస్థలి తిరుపతి.